జనసేన పార్టీ గురించి మాట్లాడుకోవాలంటే ఓవరాల్గా కూటమిలో ది మోస్ట్ అంటే ఒక కీ రోల్ ప్లే చేస్తున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది జనసేన పార్టీ అని చెప్పొచ్చు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలలో 17 స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్లో ఉందని అయితే మనకి న్యూస్ ద్వారా తెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే అటు పిఠాపురంలో అయినా ఇటు ఏ సైడ్లో చూసుకున్నప్పటికీ కూడా చాలా మట్టుకి జనసేనకి సంబంధించిన నాయకులు అందరూ గెలుస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది, లీడింగ్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. అపోజిషన్ వాళ్ళకి గట్టి పోటీ ఇస్తున్నట్టుగా అయితే క్లియర్గా తెలిసిపోతుంది. మెయిన్లీ మనం మాట్లాడుకుంటే పిఠాపురంలో చూసుకుంటే 20,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ లీడింగ్లో ఉన్నట్టయితే తెలుస్తోంది వంగా గీత పైన. అసలు ఇది ఒక విధంగా చెప్పాలంటే 20,000 అది యాక్చువల్లీ 50,000 వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అయితే వినిపిస్తుంది. అది ఎంత నిజం ఏంటనేది ఇంకొద్దిసేపట్లో మనకు తెలిసిపోతుంది. ఓవరాల్గా మనకు మధ్యాహ్నం కల్లా ఫుల్ డీటెయిల్ ఆఫ్ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. అసలు జనసేన పార్టీకి 10 సీట్లు కూడా రావు అన్న వాళ్ళందరికీ ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 17 సీట్లు రావడము అండ్ ఏవైతే మెయిన్ పార్టీస్లోకి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్యకర్తలు కానివ్వండి అండ్ అలాగే జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అసలు ఇదొక కొత్త విషయం అని అనుకోవచ్చు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 20 స్థానాలలో లీడ్లో ఉంటాము అని అనుకున్నారు. ప్రజెంట్ 17 స్థానాలలో లీడింగ్లో ఉన్న జనసేన పార్టీకి సంబంధించి చూసుకుంటే అయితే ఇంకా లీడ్ అయితే ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజా అండ్ అలాగే ఇంకా కొందరు వెళ్ళిపోయారు, ఆల్రెడీ అవుట్ అయ్యారు అన్నట్టుగా అయితే వీడియోస్ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే జనసేన పార్టీ ఆల్రెడీ లీడింగ్లో ఉంది, టీడీపీ కూడా ప్రజెంట్ లీడింగ్లోనే నడుస్తూ ఉంది. సో చూడాలి మరి ఓవరాల్గా ఇంకొద్దిసేపట్లో రిజల్ట్స్ అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తాయి. అసలు ఎవరు గెలిచారు ఏంటి అనేది కూడా ఇంకొక 1-2 అవర్స్లో మనకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాహితీ టీవీ.